వారిద్దరూ భార్యాభర్తలు. భర్త ఎమ్మెల్సీ అయితే భార్య జడ్పీటీసీ. రాజకీయంగా కూడా ఇద్దరు కలిసి నడిచారు. అయితే తర్వాత వారి మధ్య వచ్చిన మనస్పర్ధలు, కుటుంబ కలహాలు తీవ్ర స్థాయికి చేరాయి. భర్త తన దారి తాను చూసుకుని తన ఓవర్ యాక్షన్తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవడం అలవాటుగా మార్చుకున్నాడు. భార్యాభర్తలుగా దూరంగా ఉంటూ ఎవరి రాజకీయం వారు చేసుకునే పనిలో పడ్డారు. ఇటీవల భర్తను కాదని భార్య ప్రజా సమస్యలపై గళమెత్తుతూ రాజకీయంగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి మధ్యలో దివ్వెల మాధురి. వీరి ఫ్యామిలీ ఎపిసోడ్ గురించి 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ప్రస్తుతం వారి వివాదం కోర్టులో కొనసాగుతోంది. దువ్వాడ వాణి గత కొంతకాలంగా మీడియాకు దూరంగా పిల్లలు, కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ సైలెంట్ గా ఉంటున్నారు. అదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి మాత్రం చట్టాపట్టాలేసుకుని గుళ్ళు, గోపురాలు, విహారయాత్రలంటూ తెగ హడావిడి చేస్తున్నారు. మరోవైపు రీల్స్ తో, సోషల్ మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు. అయితే సడన్ గా టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో కలిసి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ లో టెక్కలి వైసీపీ జడ్పీటీసీ దువ్వాడ వాణి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయ కక్షతో టెక్కలి నియోజకవర్గంలోని 4 మండలాల పరిధిలో స్థానిక సంస్థల నిధులు వినియోగించకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, దానివల్ల అభివృద్ధి కుంటుపడుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేకపోతే కలెక్టరేట్ ఎదుట దీక్షలు చేపడతామని ఆమె హెచ్చరించారు. మొత్తానికి దువ్వాడ వాణి పొలిటికల్ గా తిరిగి యాక్టివ్ అవ్వటం జిల్లాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. పొలిటికల్ గా దువ్వాడ శ్రీను లూప్ లైన్ లోకి వెళ్లిపోతుంటే దువ్వాడ వాణి మెయిన్ లైన్ లోకి రావటం ఆసక్తికరంగా మారింది. దువ్వాడ వాణి కన్నవారిది ముందు నుండి రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఆమె తండ్రి సంపత్రావు రాఘవరావు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి రిటైర్ అయ్యాక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పటి హరిశ్చంద్రాపురం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున కింజరాపు ఎర్రంనాయుడు 2 సార్లు, అచ్చెన్నాయుడుపై ఒకసారి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత అతని కుమార్తె వాణి 2004లో అదే నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున అచ్చెన్నాయుడుపై పోటీ చేసి ఓడిపోయారు. గతంలో రాఘవరావు అదే కాంగ్రెస్ నుంచి టెక్కలి ఎంపీపీగా గెలవగా వాణి ప్రస్తుతం టెక్కలి వైసీపీ జడ్పీటీసీగా కొనసాగుతున్నారు. ఇక వాణి భర్త దువ్వాడ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకొచ్చారు. 2006లో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేశాడు. దువ్వాడ శ్రీనివాస్ 2009లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత వైసీపీలో చేరి 2014లో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ఆయనకు జగన్ ప్రమోషన్ ఇచ్చినప్పటికీ పరాజయం తప్పలేదు. తరువాత జగన్ చలవతో 2021లో ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీను ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతూ దివ్వెల మాధురితో కలిసి సోషల్ మీడియాలో అలా కానిచ్చేస్తున్నారు. దువ్వాడ శ్రీను ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనట్టే అన్న ప్రచారం జరుగుతోంది. భర్త దువ్వాడ శ్రీనివాస్తో ఏర్పడిన కుటుంబ కలహాల నేపథ్యంలో తన కన్నవారి నుండి వచ్చిన రాజకీయాలను ఎందుకు దూరం చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారట వాణి. పైగా రాజకీయాల్లో యాక్టివ్ అవ్వటం వల్ల కుటుంబ కలహాల నుండి డైవర్ట్ కావచ్చని ఆమె సన్నిహితులు కూడా వాణికి సూచిస్తున్నారట. దీంతో గత కొద్ది రోజులుగా ఆమె మెల్లమెల్లగా తన సన్నిహితులకు, క్యాడర్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారట. అసలు పలాసకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో ఆ మాత్రం ఎదగటానికి తన తండ్రి రాఘవరావు వారసత్వమే కారణమని ముందు నుంచి వాణి చెప్తున్నారు. తనను వివాహం చేసుకున్నాకే టెక్కలిలో రాజకీయంగా అతను ఎదిగారని వాదిస్తూ వస్తున్నారు. అందుకనే దివ్వెల మాధురితో శ్రీనుకు ఉన్న రిలేషన్ తెలిసిన వెంటనే వాణి నియోజకవర్గ రాజకీయాలను తన చేతుల్లోకి తీసుకోవాలని యత్నించారు. అందులో భాగంగానే ఎన్నికల ముందు జగన్ను కలిసి తన భర్తపై ఫిర్యాదు చేశారు. శ్రీనుని తప్పించి తనకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పాలని, లేదంటే శ్రీను వల్ల పార్టీకి చెడ్డ పేరొస్తుందని జగన్ దృష్టికి తీసుకెళ్లారట. ఆ తరువాతే శ్రీనుని తొలగించి జగన్ వాణికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు.
అయితే మళ్లీ ఎన్నికల ముందు అభ్యర్థులను ప్రకటించే క్రమంలో తిరిగి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వాణిని తప్పించి తిరిగి శ్రీనుకే టికెట్ కట్టబెట్టింది అధిష్టానం. గత ఎన్నికల్లో దువ్వాడ ఏకంగా 25,000 పైచిలుకు ఓట్ల తేడాతో అచ్చెన్నాయుడు చేతిలో మరోసారి ఓటమి మూటగట్టుకున్నారు. అదలా ఉంటే యూట్యూబ్ ఛానళ్లలో దువ్వాడ బిజీగా ఉంటూ పొలిటికల్ కెరియర్ ను చేతులారా గజిబిజి చేసుకుంటున్నారన్న వాదనుంది. ఆయన క్యాడర్ కి దగ్గరయ్యేందుకు అడపాదడపా పలు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అంతగా వర్కౌట్ కావటం లేదు. దీనికి తోడు జిల్లా పార్టీ శ్రేణులు కూడా శ్రీనుకి దూరమవుతున్నట్టు కనిపిస్తున్నాయి. అతని వ్యవహార శైలి నచ్చక జిల్లాలో జరిగే ఏ పార్టీ కార్యక్రమాలకు ఆయన్ను పిలవటం లేదు. అటు యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు, స్టెప్పులు, కబుర్లతో శ్రీను, మాధురి జంట చేస్తున్న హడావిడి వారికి పొలిటికల్ గా మరింత మైనస్ అవుతున్నాయి. లైక్లు, షేర్లు చూసి మురిసిపోతున్న ఆ జంట ఇటు పార్టీ పరంగా పెరుగుతున్న వ్యతిరేకతను పట్టించుకోవటం లేదన్న వాదన ఉంది. ఆ క్రమంలో ప్రజా సమస్యలపై కలెక్టర్ గ్రీవెన్స్ లో వాణి గళమెత్తటం ద్వారా చాలా అనుమానాలకు తెరదించారన్న చర్చ నడుస్తోంది. ముఖ్యంగా వాణికి మంత్రి అచ్చెన్నాయుడు అండదండలున్నాయని, శ్రీను చేసిన ఆరోపణలకు వాణి జనసేనలోకి వెళ్లిపోతారంటూ సోషల్ మీడియాలో జరిగిన చర్చకు చెక్ పడింది. గ్రీవెన్స్ లో గళమెత్తి తాను వైసీపీలోనే కొనసాగుతానని వాణి స్పష్టంగా చెప్పినట్లయిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేటెస్ట్ గా పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చిన వాణి శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న సూత్రాన్ని కూడా పాటించారు. వాస్తవానికి టెక్కలి నియోజకవర్గ వైసీపీలో ముందు నుండి దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దువ్వాడ శ్రీను కుటుంబ వివాదం రోడ్డున పడటంతో వైసీపీ అధిష్టానం దువ్వాడ శ్రీనుని నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుండి తప్పించి పేరాడ తిలక్కు ఆ బాధ్యతలు అప్పచెప్పింది. ఇక అప్పటి నుండి ఈ ఇరువురు నేతల మధ్య మరింత దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన పేరాడ తిలక్తో కలిసి వాణి గ్రీవెన్స్ కు వెళ్లటం పెద్ద చర్చకు దారితీస్తోంది. For more videos like this, subscribe Big TV channel.